చూడండి లవర్స్. ఈరోజు మనము ఫ్రంట్ లెఫ్ట్ రైట్‌కి సినిమా స్పీకర్స్ డిజైన్ ఇది. ఎందుకంటే ఇవి స్క్రీన్ బ్యాక్ సైడ్ వాడతాను. సో, అవి నేను ఏ మోడల్ చేసినా ఫస్ట్ నేను 3డీలో చేసుకొని విజువల్లీ అది ఎలా ఉంది, హైట్ ఎంతుంది, విడ్త్ ఎంతుంది చూసుకొని దాన్ని డిజైన్ జరిగింది. సో, ఫస్ట్ నేను 3డీలో నేను హౌ లుక్ అన్నది నేను ఫస్ట్ మెజర్‌మెంట్ అన్నీ కూడా ఫస్ట్ 3డీలోనే చేస్తాను. సో, ఈ పర్టిక్యులర్ ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసరికి 12 ఇంచ్ జేబీఎల్, తర్వాత 12 ఇంచ్ ఫుల్ రేంజ్, తర్వాత 5 ఇంచ్ మిడ్ రేంజ్, సిల్క్ డోమ్ అండ్ హెచ్ఎఫ్. సో, ఇది మళ్ళీ స్పెషల్ క్రాస్ ఓవర్ డిజైన్ తీసుకోవాలి. ఇది 3.5 హైట్, 1.5 విడ్త్ ఇదొక మోడల్. సో, ఒక సబ్ వూఫర్ ఎనఫ్ అనుకున్న మోడల్ ఇది. సో, డ్యూయల్ సబ్ వూఫర్ మీద హై వాటేజ్ కావాలి అంటే మీ రూమ్ 30 ఫీట్ ఉంది. 30 ఫీట్, 40 ఫీట్ రూమ్ ఉన్నప్పుడు ఇది సపోర్ట్ చేస్తది. ఇది డిజైన్ అండి. చూసుకుంటే కనుక ఇది హెచ్ఎఫ్ సిగ్నల్ ఉంటూ ఎందుకు ఇది వాడాము, ఈ చిన్న ఎందుకు వాడాము, పెద్దవి వాడాము కదా అంటే, బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే లో వాల్యూమ్‌లో కూడా ఇవి రెస్పాండ్ అవుతాయి. సో, హై వాల్యూమ్‌లో ఇవి రెస్పాండ్ అవుతాయి. సో, నాకు ఆ ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్స్ ఈవెన్ లో వాల్యూమ్‌లో కూడా మనకి రీచ్ అవ్వాలి కాబట్టి చిన్నవి కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మన పర్పస్ ఈజ్ హోమ్ ఆడియో కాబట్టి ఇట్స్ నాట్ ఔట్ సైడ్ కాదు కాబట్టి. సో, ఔట్ సైడ్ అయితే మనకి అవసరం లేదు. ఇది ఎనఫ్. సో, ఈ 2 రెస్పాన్స్ ఏంటంటే ఈవెన్ లో వాల్యూమ్‌లో కూడా ఉంటుంది. బట్ క్రాస్ ఓవర్ సెట్టింగ్స్‌లో మీరు హై వాల్యూమ్ పెట్టినప్పుడు ఇవి డిస్టర్బ్ అవ్వవు. ఎందుకంటే క్రాస్ ఓవర్ కట్ ఆఫ్ చేస్తది. దాన్ని మించిన వాటేజ్. సో, క్లీన్‌గానే ప్లే అవుతాయి. ఇక ఆటోమేటిక్‌గా ఇవి హై వాల్యూమ్‌లోనే ప్లే అవుతాయి. లో వాల్యూమ్‌లో రెస్పాండ్ కాకపోతే ఇవి రెస్పాండ్ అవ్వవు. సో, మనకి క్వాలిటీ అనేది ఈవెన్ లోలో కూడా అవ్వాలి. సో, ఇదండి ఇది చూసుకోవచ్చు 2 మోడల్స్ ఫ్రంట్, బ్యాక్ 3డీ.